హాయ్ గైస్, ధోనికి ఇదే చివరి ఐపీఎల్. గైక్వాడ్కు క్యాప్టెన్సీ ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలాంతమంది మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై జట్టుకు ఇంత క్రేజ్ రావడానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు భారత్ జట్టుకు ఐసీసీ టైటిల్స్ అందిస్తూనే మరోవైపు ఐపీఎల్లో చెన్నై జట్టును విజయవంతంగా నడిపారు. కొన్ని జట్లు ఒక టైటిల్ గెలవడానికి ఇబ్బంది పడుతుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం ఏకంగా 5 ట్రోఫీలను గెలుచుకుంది. మహేంద్రుడు మాయతో ఒకసారిగా చెన్నై అంటే ధోని, ధోని అంటే చెన్నై ఒకేగా మారిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి ఆ మాట వినడం కష్టంగానే కనిపిస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్తో ధోని అనుబంధం త్వరలోనే ముగినివ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2023లోనే ధోని చివరి ఐపీఎల్ సీజన్ ఆడుతారని ప్రచారం గట్టిగానే జరిగింది. అయితే ధోనితో సూపర్ కింగ్స్ యాజమాన్యం కొన్ని ఒప్పందాల వల్ల ప్రస్తుతం సీజన్ కూడా ఆడాల్సి వచ్చింది. 2023లో టైటిల్ గెలిచిన తర్వాత ధోని మోకాల గాయం బారిన పడ్డారు. సర్జరీ తర్వాత ఐపీఎల్ ఆడుతారని ప్రకటించగానే ఫ్యాన్స్ ఆనందంతో పండగ చేసుకున్నారు. అయితే క్యాప్టెన్స్ నుంచి తప్పుకుని అందరికీ సాకిస్తారని ఎవరూ ఊహించలేదు. ఒకేసారి తను తప్పుకుంటే చెన్నై జట్టు కష్టాలు పడ్డం గ్యారంటీ. అందుకే తను ఉండగానే గైక్వాడ్కు కొంత అనుభవాన్ని నేర్పాలని ధోని భావించి ఉండవచ్చు. గతంలో జడేజాకు క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన అతను విఫలమయ్యారు. దీంతో ధోని తర్వాత చెన్నై జట్టు నడిపించే సారథిగా గైక్వాడ్ మీద నమ్మకం ఇచ్చారు. గైక్వాడ్ ఇప్పటికే క్యాప్టెన్సీలో తను నిరూపించుకున్నాడు. ఆసియా గేమ్స్లో భాగంగా టీమిండియాకు గోల్డ్ మెడల్ తెచ్చారు. ఈ కారణంగానే గైక్వాడ్ను క్యాప్టెన్స్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ సీజన్లో గైక్వాడ్ క్యాప్టెన్గా రాణిస్తే ధోని ఐపీఎల్కు వీడ్కోలు పలికే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో టీమిండియా పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 42 ఏళ్ల ధోని పూర్తి ఫిట్గా ఉన్న మానసికంగా కలిసిపోవడం, కీపింగ్ బాధ్యతలు మహేందర్కి పని భారాన్ని పెంచుతున్నాయి. దీంతో మరో ఐపీఎల్ సీజన్ ఆడటం అసాధ్యంగానే కనిపిస్తుంది. మరి ఎప్పుడూ ఊహించే నిర్ణయాలతో సాగిచ్చే ధోని మరి తన ఐపీఎల్ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 2008లో తొలిసారి 6 కోట్ల రూపాయలకు చెన్నై సూపర్ కింగ్స్ అతను దక్కించుకుంది. తొలి ప్రయత్నంలోనే ఫైనల్కి తీసుకెళ్లిన ట్రోఫీ అందించలేకపోయారు. 2008లో తొలి ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. ధోని క్యాప్టెన్సీలో చెన్నై 2010, 2011, 2018, 2021, 2023లో టైటిల్ గెలిచింది. ఐపీఎల్ ఇప్పటివరకు ధోని 250 ఐపీఎల్ మ్యాచ్లు ఆడారు. 38.79 యావరేజ్తో 5,082 పరుగులు చేశారు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.